హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు అయితే నేను ఒక డిజర్ట్ చూపించిపోతున్నానండి. ఇండియన్ డిజర్ట్. మీకు ఆల్రెడీ గెస్ట్ చేసేసి ఉంటారు చాలామంది. అదేంటో కాదండి, జున్ను. ఇది చాలామంది ఇంట్లో చేసుకుంటారో లేదో నాకు తెలీదు. మేమైతే ఇంట్లోనే చేసుకుంటామండి. అండ్ ఇదైతే చాలా స్మూత్గా ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. ఇది అందరూ చేసుకునే విధంగా కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది మీరు వీడియో మొత్తం చూసేస్తే మీకే అర్థమైపోతుంది. ఫస్ట్ అయితే క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అన్నది రేషియో చెప్తానండి. 1 గ్లాస్ ఆఫ్ జున్ను పాలకి 6 గ్లాసెస్ ఆఫ్ నార్మల్ మిల్క్ తీసుకోవాలి. నేనైతే కౌ మిల్క్ యూస్ చేస్తున్నాను, జున్ను పాలు. అండ్ నార్మల్ పాలు కొంచెం చిక్కగా ఉన్నవి తీసుకోండి. జున్ను పాలు కవ్వు అయినా బఫెలోవి అయినా ఇదే ప్రాసెస్ అండి, ఇదే క్వాంటిటీస్. 1:6 రేషియో అండి. ఇప్పుడు ఫస్ట్ ఆ రెండు మిక్స్ చేసేసుకోండి. ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని దాంట్లో మేమైతే ఆర్గానిక్ బెల్లం యూస్ చేస్తున్నామండి. మీరు కూడా ఆర్గానిక్ బెల్లం యూస్ చేయండి ఉంటే కనుక, లేకపోతే మీరు నార్మల్ బెల్లం అయినా యూస్ చేయొచ్చు. బెల్లం అయితే ఇప్పుడు మనం 1 గ్లాస్ ఆఫ్ జున్ను పాలు 6 గ్లాసెస్ ఆఫ్ నార్మల్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి మొత్తం 7 గ్లాసెస్ అవుతాయి. కాబట్టి అదే గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ బెల్లం తీసుకోవాలండి. మొత్తం 7 గ్లాసెస్ మిల్క్ కాబట్టి. అప్పుడు మీరు చూసుకోండి, మీకు కనుక స్వీట్ ఏమన్నా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం ఎక్స్ట్రా వేసుకుని. మొత్తం అన్నీ ఒక దాంట్లోకి ఆ బెల్లం కూడా దాంట్లో వేసేసుకుని దాన్ని మనం మజ్జిగ కవ్వంతో చిలుక్కోవాలండి. ఇలాగా మజ్జిగని మనం చేసుకుంటాం కదా, అలాగా ఒక 5 మినిట్స్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు బెల్లం అవన్నీ ఒకసారి చిలుక్కున్నాక దాంట్లో కొంచెం పెప్పర్ అండ్ అలాగే కొంచెం యాలకుల పొడి వేసుకుని ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోండి. ఆ కవ్వంతో మొత్తం చిలుక్కోండి. అప్పుడు బాగా మిక్స్ అవుతుంది. అలాగే ఇలా చేస్తే గనక మీకు జున్ను స్మూత్గా వస్తుందండి. ఇది ఒక టిప్ అండి. చూసారుగా బెల్లం అంతా కలిసిపోయింది, అంటే కలర్ మారింది కదా, అంటే మనకి మొత్తం బెల్లం అంతా కలిసిపోయినట్టు. ఇప్పుడు దీన్ని మనం ఒక చిక్కంలో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం తొరకలు అన్నీ పోయేటట్టు ఒక వేరే గిన్నెలోకి మార్చుకోండి. ఇలా స్ట్రెయిన్ చేసుకోండి. నేను ఫస్ట్లో చెప్పాను కదండి, మామూలు దానికన్నా మా దాంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి. అదేంటంటే నార్మల్గా అయితే మనం ఒక గిన్నెలోకి ఈ మిల్క్ని ట్రాన్స్ఫర్ చేసి కుక్ చేసేసుకుంటాము. తినాలనుకున్నప్పుడు దాన్ని కట్ చేసుకుని తింటాం కదండి. అలా కాకుండా మేమైతే గ్లాసెస్లో వేసుకుని కుక్ చేసుకుంటామండి. ఎందుకంటే మా ఇంట్లో అందరికీ జున్ను అంటే ఇష్టం అండి. అంటే మా రిలేటివ్స్కి అందరికీ మా మమ్మీ చేసి జున్ను అంటే స్పెషల్ అండి. సో అందుకు రిలేటివ్స్ వచ్చారంటే జున్ను చేయాల్సిందే. సో మా మమ్మీ ఏం చేస్తారంటే ఇలా గ్లాసెస్లో చేస్తారు. ఇదిగో ఇప్పుడు మనం ఇలా పెద్ద గిన్నె పెట్టుకోవాలండి. మనం ఇడ్లీ కుక్ చేసుకుంటాం కదా, వాటర్ పోసుకొని ఆ స్టైల్ అనమాట. ఫస్ట్ వాటర్ పోసుకొని ఆ గిన్నెలో వేడి చేసుకోవాలండి. అంటే వేడి అవుతాయి కదా, ఈలోపు మనము ఇందాక మనం మిక్స్ చేసుకున్న మిల్క్ మొత్తం గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. మా ఇంట్లో అయితే డిఫరెంట్ సైజెస్ ఆఫ్ గ్లాసెస్ ఉంటాయి. సో స్వీట్ ఇష్టమైన వాళ్ళు కొంచెం పెద్ద గ్లాస్ తింటారు, తక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం చిన్న గ్లాస్ తింటారనమాట. సో ఇలా అన్ని గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని తర్వాత ఈ గ్లాసెస్ని ఒక్కొక్కటిగా స్టవ్ మీద పెట్టుకున్న ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కుక్ చేసుకోవాలండి. మీరు ఎంతమంది జున్ను ఇంట్లో చేసుకుంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ చేసుకోము, మేము పెద్ద ప్రాసెస్ అనుకుంటే మాత్రం చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో మీరు కూడా ఇలాగొకసారి నేను చెప్పిన విధంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. తప్పకుండా ఇష్టపడతారు మీరు కూడా. చాలా స్మూత్గా ఉంటుందండి. దీన్ని మనం కుక్ చేసుకున్నాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే కూలింగ్గా బాగుంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 to 3 డేస్ కూడా ఉంటుందండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటే. సో ప్రాబ్లం ఏమి ఉండదు, గమ్మున పాడైపోతుంది అని కూడా. చూసారుగా ఇలా మొత్తం అన్నీ అడ్జస్ట్ చేసేసుకొని పెట్టేసుకున్నాక దానిపైన లిడ్తో క్లోజ్ చేసేయండి. ఒక 10 to 15 మినిట్స్ పడుతుందండి కుక్ అవ్వడానికి. చూసారుగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా తెలుస్తుందంటే దానిపైన మనం టచ్ చేస్తే అంటుకోకుండా ఉంటుందండి, అంటే కుక్ అయిపోయినట్టు. స్మూత్గా తగులుతుంది మనకి ప్రెస్ చేస్తే, అంటే కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేకండి. ఒక 2 hours బయట ఉంచండి. అది చల్లారాక అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడే మీకు బాగుంటుందండి. వెంటనే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఒక 2 hours మొత్తం చల్లారిపోయాక అప్పుడు ఫ్రిడ్జ్లోకి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం కూల్ అయ్యాక అప్పుడు తినండి, చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్పుడు మేము ఎలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.